హాయ్ అండి. ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో మీకు కమ్మటి బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి రైస్లోకైనా చపాతీలకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 15 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 కేజీ బీరకాయ ముక్కలు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న దినుసులు 4 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకుని మొత్తం అంతా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుంటే కనుక నోరూరించి బీరకాయ పచ్చడి రెడీ.